హై వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రజావాణి దగ్గర. మనం విజువల్స్లో చూస్తుంటే మనతో పాటు ఒక మహిళ ఉన్నారు. ఆవిడ వరంగల్ నుంచి వచ్చారు. జనరల్గా భర్తను పోగొట్టుకొని 2 పిల్లలతో ఆవిడ కొన్ని కష్టాలు పడుతున్నారు. మరి ఆవిడ ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేస్తున్నారు, దానికి తగిన పరిష్కారం కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పటికీ పరిష్కారం అయితే రాలేదు అని చెప్పి వాపోతున్నారు. అసలు ఆవిడ ఫేస్ చేస్తున్నట్టు ప్రాబ్లమ్స్ ఏంటో ఆవిడ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, మీరు అంటే మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? మీరు లవ్ మ్యారేజ్ అని అంటున్నారు కదా, ఎప్పుడైంది? నేను మున్నూరు కాపు, ఆయన ముస్లిం అండి. మాది 2009లో లవ్ మ్యారేజ్ అయిందండి. మా పేరెంట్స్ కానీ మా బంధువులు కానీ దీనికి ఎవరు సపోర్ట్ చేయలేదు. మేమిద్దరమే బయటకు వచ్చేసాం, చేసుకున్నాము. మా హస్బెండ్ సైడ్ నుండి అందరూ ఓకే అండి. నేను అక్కడే 2009 నుండి ఆయన దగ్గర 2021లో నా హస్బెండ్ చనిపోయారు. అప్పటి వరకు ఆయన దగ్గరే ఉన్నాను. 2018-19లో మా అమ్మగారికి మా అమ్మ సైడ్ నుండి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళతో నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. తర్వాత ఒక 2018లో మేము ధర్మసాగర్లో హౌస్ ఒకటి కట్టుకున్నాము. ఆ హౌస్ కట్టుకున్న తర్వాత 6 మంత్స్కి మా అమ్మ మాకు కాంటాక్ట్లోకి వచ్చారు. మా అమ్మ ఒంటరిగా ఉంటుందని చెప్పి తెలిసి నేను అసలు ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్తే, మీ అన్నయ్య ఇలా ఒక పొలం అమ్మేశాడు, అందులో డబ్బులు వస్తే నీకు ఇస్తా అని చెప్పానంటే వాళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు నాన్న, అందుకనే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి నేను బయటకు వచ్చేసానని చెప్తే, అమ్మ నీకు కూతురు ఉంది కదా, కొడుకు లేకపోతే ఏమవుతుంది, నా దగ్గరకు వచ్చేయని చెప్పి నా ఇంట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఈ క్రమంలోనే నా హస్బెండ్ 2021లో చనిపోయారు. చనిపోతే నా హస్బెండ్ చనిపోయారని చెప్పి నేను ఒక ఇల్లు రెంట్కి ఇచ్చేసి ఇంకో ఇంట్లో అమ్మ నేను కలిసి ఉంటున్నాం. 2022లో ఏప్రిల్ 3 రోజు అమ్మ కూడా చనిపోయారు. చనిపోతే అన్నయ్య నాకు ఆసరాగా ఉంటారు, నాకు హస్బెండ్ లేరు, నాన్న తిన్నప్పుడే చనిపోయారు, అమ్మ లేదు, ఇటు ఇన్లాస్ సపోర్ట్ చేయట్లేరు నా హస్బెండ్ చనిపోయిన తర్వాత అని చెప్పి అన్నయ్య సపోర్ట్గా ఉంటాడని చెప్పి అతన్ని పిలిపించుకున్నందుకు ఒక 3 మంత్స్ బాగానే ఉన్నారు. 3 మంత్స్ తర్వాత ఈ హౌస్ మా అమ్మనే డబ్బులు తీసుకొచ్చి కట్టించింది నీకు, ఈ హౌస్ మా అమ్మదే అని చెప్పేసి నా పైన దౌర్జన్యం చేసి నా దగ్గర గోల్డ్, సెల్ ఫోను, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అందులో ఒకటి కలర్ జిరాక్స్ పేపర్ ఉంది. కలర్ జిరాక్స్లో చోటు అనే వ్యక్తి, అక్కడ జహంగీర్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తాడు, అతని సహాయంతో ఆ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్తో నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అలా చెప్పి ఒకరోజు డిసెంబర్ 2 రోజు నా పైన చాలా దారుణంగా దాడి చేశారు, చంపేయడానికి ట్రై చేశారు. నేను అక్కడ నుండి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టాను. కేసు పెడితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సార్ వాళ్ళు. అది ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టులో కేసేసాను. 2022 డిసెంబర్ 2 రోజున ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 2023లో కోర్టులో కేసేసాను. నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఆ కొన్న వాళ్ళు ఎవరో వాళ్ళ వీడియో రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు థ్రెటన్ చేసిన కాల్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరే కానీ ఇప్పుడు రీసెంట్గా అతని పేరు మీద మా అన్నయ్యనే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి అతనే ఆ ఇంట్లో ఉంటున్నాడు ఇప్పుడు ఆక్యుపై చేసుకొని. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే ఇప్పుడు గ్రామ పంచాయతీలో అతని పేరు మీద ఇల్లు చేశారు. నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, కోర్టు రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర ఇల్లు నా పేరు మీద ఉన్నది అని చెప్పేసి. మీరు 2018లో మీ వారు చనిపోయారు అని అన్నారు, అంటే 21లో. ఓకే, సారీ, 21లో చనిపోయారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ మీకు ఓకే కదా? స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది వచ్చిన తర్వాత ఒప్పుకున్నారు. ఫస్ట్ నుండి వాళ్ళ పేరెంట్స్ ఓకే, ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ నుండి వాళ్ళ పేరెంట్స్ ఓకే. ఓన్లీ నా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే వెళ్ళిపోయింది అని చెప్పి వదిలేశారు అంతే. నాకు ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. మా అన్నయ్య కూడా నా దగ్గరకు వచ్చేవాడు, వెళ్ళేవాడు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నా హస్బెండ్తో క్లియర్ చేయించుకునేవాడు, కానీ ఇంట్లో చెప్పేవాడు కాదు అమ్మకి. అవన్నీ తర్వాత మా అమ్మ నా దగ్గరకు వచ్చాక తెలిసాయి. ఆమె 2022లో చనిపోయిన తర్వాత నాకు హస్బెండ్ చనిపోయారు, అమ్మ చనిపోయారు, నాన్న లేరు, ఇంకా నాకు ఎవరు, మా అన్నయ్య ఒక్కడే దిక్కు కదా, అతను ఉంటాడు నాకు తోడుగా అని చెప్పి అతను పిలిపించుకుంటే ఆయన ఇల్లు చూసేసి ఇల్లు నాకే కావాలని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ ఇల్లు ఆక్యుపై చేసుకున్నారు నన్ను కొట్టేసి. అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కోర్టులో కేసు ఉంది, నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, మ్యూటేషన్ పెట్టుకున్న కాపీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే గ్రామ పంచాయతీలో ఆయన పేరు మీద పేరెక్కిచ్చాడు. అంటే 2021లో మీ వారు కాలం చేసిన తర్వాత పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏమన్నా జాబ్ చేస్తున్నారో, ఆర్ఎల్స్ అంటే అమ్మ కూడా లేరు? ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నా, ప్రైవేట్ జాబ్ చేసుకుని నా పిల్లల్ని పోషించుకుంటున్నా. ఇదేగా ఉందని చెప్పి నా మేనమామ నన్ను చేరదీసిండని చెప్పి మేనమామతో కొంచెం కాంటాక్ట్స్ ఉండే, ఆయనతో మంచిగా మాట్లాడితే వాళ్ళ కొడుకు కోడల్ని పంపిస్తే అల్లుడు కూతుర్ని పంపిస్తే అల్లుడు బంగారం దొంగతనం చేసుకొని వెళ్ళాడు, 3.5 తులాలు బంగారం దొంగతనం చేసుకొని వెళ్తే అది కాజీపేట పిఎస్లో నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే సిఐ గారు చాలా ఎక్కంతం సుధాకర్ రెడ్డి గారు చాలా అసభ్యంగా మాట్లాడారు. సిపి దగ్గరికి వెళ్ళాను, సిపి దగ్గరికి వెళ్తే సిపి దగ్గర నుండి ఎల్లో ఎన్వలప్ పంపించారు. మళ్ళీ నాకు కాల్ చేసి పిలిపించారు. ఒక 10-15 డేస్ తిరిగాను నేను కాజీపేట పోలీస్ స్టేషన్ చుట్టూ.
మళ్ళీ పిలిపించే పని నువ్వు మొగుడు లేని దానివి, నీకెందుకే గోల్డ్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బ్రోతల కేసులో ఇరికిస్తాను, నువ్వు చక్కగా వెళ్ళిపో, వాళ్ళు గోల్డ్ ఏం తీసుకోలేదు, వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావంట కదా అది అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. సార్ సిపి దగ్గర నుండి కాపీ వచ్చింది కదంటే సిపి కానీ సీఎం కానీ ఎవడేం పీకలేడు నన్ను, సీఎం 5 సంవత్సరాలు ఉంటాడు వాడు దెంగేస్తాడు అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి? నేను మడికొండ డీజిల్ కాలనీలో ఉంటున్నా. 4 ఇయర్స్ నుండి చాలా స్ట్రగుల్ అవుతున్నాండి. నేను తిరిగిన ఆఫీస్ లేదు, గ్రామ పంచాయతీ, మండల ఆఫీస్, డిపిఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎమ్మెల్యే, ఎంపీస్ అందరి ఇళ్ళ ముందు వెళ్ళి అందరినీ బతిమలాడుకుంటున్నా కానీ నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. సెక్రటేరియట్కి 1 వీక్ నుండి వస్తున్నా, సీఎం దగ్గరికి వెళ్ళమన్నారు, సీఎం ఇంటికి వెళ్ళాను, అక్కడ కూడా మార్నింగ్ నుండి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి లాస్ట్కి సీఎం పిఏతో కల్పించారు. ఆయన కూడా చూస్తామమ్మా, చెప్తాం, నీ దాంట్లో న్యాయం ఉంది అంటే ఏదో ఒకటి చేస్తాం, నేను సార్ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి జస్ట్ 2 ముక్కలు చెప్పి పంపించేశారు. కానీ సీఎం సార్తో అపాయింట్మెంట్ ఇప్పించట్లేరు. నేను 4 ఇయర్స్ నుండి నా పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు సొంత ఇల్లు ఉండి కూడా కిరాయి ఇళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. నా గోల్డ్ పోయింది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అతను ఆడియో రికార్డు కూడా ఉంది, అక్క నీకు తెచ్చిస్తా అని చెప్పి అతను చెప్పిన ఆడియో రికార్డు ఉంది, అతని ఎస్ఎంఎస్ఎస్ ఉన్నాయి, నీకు మర్యాదగా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిన అతని ఎస్ఎంఎస్ఎస్ ఉన్నాయి. అవి చూసి కూడా నాకు న్యాయం చేయట్లేరు. పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుందమ్మా ఇప్పుడు? పాప 10th క్లాస్, బాబు 5th క్లాస్. పాప 10th అయిపోయింది ఇప్పుడు, బాబు 4th అయిపోయాడు. నేను నా పిల్లల్ని పట్టుకొని నేను జాబ్ చేసుకుంటూ, మీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు సపోర్ట్ చేయడం, మీకు అండగా వాళ్ళ కొడుకున్నంత వరకు బాగానే సపోర్ట్ చేశారు మేడం. ఇప్పుడు కొడుకు చనిపోయిన తర్వాత ఇంకేం పట్టించుకోవట్లేరు. మీ అమ్మ దగ్గరే బతుకుతున్నావు కదా, మీ అమ్మతోనే ఉండిపో ఇంకా అని చెప్పేసి మా హస్బెండ్ చనిపోయినాక 6th డేనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ ఫేసెస్ కూడా చూసింది లేదు నేను. మీ వారు ఉన్నప్పుడు అంత బాగా చూసుకున్నారు అంటే మీ వారు చనిపోవడానికి కారణం ఏంటమ్మా? మన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, సడన్గా నిద్రలోనే చనిపోయారు. హెల్త్ ఇష్యూస్ అంటూ ఏమీ లేవు. కాకపోతే నాకు ఎక్కడ వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ప్లీజ్ అండి, మీ ప్రెస్ ద్వారానైనా సీఎం దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళి నాకు న్యాయం చేయాలి, ఆయన అపాయింట్మెంట్ నాకు దొరకాలి అని చెప్పి కోరుకుంటున్నా. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ. సో విన్నాం కదండి శిరీష గారి మాటల్లో. జనరల్గా ఆవిడ ఎన్నో రోజుల నుంచి, ఒక 4 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా కలవని అధికారులు అంటూ లేరు, ఆవిడకి న్యాయం జరగాలనే కోరుకున్నారు. తన లవ్ మ్యారేజ్ అయిన తర్వాత కొన్నేళ్ళకి వీళ్ళిద్దరు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి మనీతో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఆక్యుపై చేశారు గ్రామ పంచాయతీ. అక్కడికి వెళ్ళినా కూడా ఫేక్గా ఒక నోటీస్ అన్నది తీసుకొని అధికారులు సైతం అది ఆయన ఇంటి పేరే, ఆయన పేరు మీదనే ఉంది అని చెప్పేసి ఆయన పేరు మీద ఆ ఇంటిని ఇవ్వడం జరిగింది. ఆ న్యాయం కోసం ఈవెన్ సీఎం ఆఫీస్కి వెళ్ళడం, సీఎం వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తే పిఏతో కలిపి మాట్లాడిపించారు. కానీ ఇప్పటివరకు సీఎంని కూడా కల్పించే అవకాశం అయితే నాకు ఇప్పటివరకు దక్కలేదు. నాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఫైట్ చేస్తాను, మీడియా ప్రతినిధుల సహాయం కూడా కోరుతున్నాను అని చెప్పేసి ఆవిడ వాపోవడం జరిగింది. సో మరి ఆవిడ కోరుకున్నట్టుగా వీలైనంత తొందరగా ప్రభుత్వం దృష్టికి ఆవిడ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తుందో అది వెళ్ళాలి. అలాగే సీఎం సార్ అయినా ఇంకెవరైనా లైక్ పర్టికులర్గా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఆవిడకి చేయూతనిచ్చి ఆవిడ ఇంటిని ఆవిడకి తిరిగి ఇచ్చేస్తే కనుక పిల్లలతో హ్యాపీగా ఆవిడ ఉండొచ్చు. అంటే అన్నీ పెట్టుకొని కూడా, అంటే ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అన్నీ పోగొట్టుకొని పిల్లలతో బయటకు వచ్చి ఒక అత్తింట్లో ఉంటూ చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది. సో ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే ఆవిడకి సత్వర పరిష్కారం అనేది చూపించాలని చెప్పి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రజావాణి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.